బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాసింగిలో జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా నెక్నాపూర్ చెరువు వద్ద హాట్ ఎయిర్ బెలూన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ బెలూన్లో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. గవర్నమెంట్ చాలా బ్యాడ్. హైదరాబాద్ నార్సింగిలో జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా నెక్నాపూర్ చెరువు వద్ద హాట్ ఎయిర్ బెలూన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఘటనతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ బెలూన్లో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగినట్టుగా తెలుస్తోంది. సో ప్రాబ్లం ఏంటి అనేది అధికారులు గుర్తించారా? ఎస్ సాలిని, అయితే నిన్ననే ప్రారంభించినటువంటి హాట్ ఎయిర్ బెలూన్ షో మొత్తం త్వరగా కూడా సందర్శకుల కొరకు ఆ పర్యాటక కేంద్రాన్ని పెంపొందించే దిశగా ఆ అడుగులు ముందుకేస్తున్న తరుణం లోపలనే అయితే రంగారెడ్డి జిల్లా నార్సింగ్ సర్కిల్ పరిధిలోని మరికొండ ఆ నెక్నాపూర్ చెరువు వద్ద హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. నిన్న ప్రారంభమైనటువంటి హాట్ ఎయిర్ బెలూన్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. షోలో భాగంగానే గాల్లోకి ఎగిరినటువంటి హాట్ ఎయిర్ బెలూన్ సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతను దృష్టిలో పెట్టుకుని బెలూన్ నెక్నాపూర్ గ్రామ శివార్లోని చెరువులో అత్యవసరంగా దించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా చెప్తున్నారు. బెలూన్ ఆ చెరువులో దిగుతున్న సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తపర పరిస్థితి నెలకొందంటూ కూడా తెలుస్తుంది. అయితే నిర్వాహకులు సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టి బెలూన్ ఉన్న ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదంటూ కూడా స్పష్టం చేశారు. ఈ యొక్క ఘటన సమాచారం అందుకున్నటువంటి అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొస్తున్నారు. అనంతరం హాట్ ఎయిర్ బెలూన్ షో హోల్డింగ్ ల నుంచి ప్రత్యేక ట్రక్కుల ద్వారా అక్కడి నుంచి వాటిని తరలించారు. ఈ యొక్క ఘటనతో హాట్ ఎయిర్ బెలూన్ షో నిర్వాహకుల భద్రతా ఏర్పాట్లపై చర్చ మొదలైందని తెలుస్తుంది. అయితే 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించవలసిన ఈ యొక్క కైట్ ఫెస్టివల్ తో పాటు ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ షో కూడా నిర్వహిస్తున్న తరుణంలో ఇలాంటి సాంకేతిక కారణాలు రావడం వలన ఆ ప్రజలందరూ కూడా మొత్తం టోల్గా కూడా దాన్ని బుక్ చేసుకున్న వాళ్ళు ఇప్పటికే 300కు పైగా మంది ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు. కాబట్టి ఆ యొక్క బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారంటూ కూడా చెప్తూ ఉన్నది. ఇలాంటి టెక్నికల్ సమస్యలు వస్తే కూడా దాన్ని అధిగమిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ప్రవీణ్, ఆల్రెడీ బెలూన్ లో ఉన్న వారంతా సురక్షితంగా అయితే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి వారు ఏమంటున్నారు? ఎస్, అయితే వాళ్ళు కూడా ఆనందంతో వెళ్ళిన సినిమా ఒక 10-15 నిమిషాల లోపలనే ఈ విధంగా కావడం మొత్తం త్వరగా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యామంటూ కూడా చెప్తున్నారు. ఎలాంటి అపాయం అయితే జరగలేదు, కానీ బెలూన్ లో ఉన్న ముగ్గురిని కూడా అసురక్షితంగా ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళంటూ కూడా చెప్తూ ఉన్నారు. ముగ్గురిని సురక్షితంగా తీసుకొని రావడం జరిగింది. ఎవరికి ఎలాంటి గాయాలు లేకుండా అయితే బయటికి తీసుకురావడం జరిగింది. కాబట్టి అయితే టెక్నీషియన్స్ కూడా అందుబాటులో ఉంటారు. ఎలాంటి సంఘటనలు జరిగే ముందుగా మొత్తం త్వరగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనిస్తాము. దానికి ఉన్నటువంటి సమస్యలను కూడా అధిగమించేందుకు అయితే కృషి చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నట్టు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. అంత బుక్ అండి. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో పెద్ద ఎత్తున హవాలా మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది.
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో పెద్ద ఎత్తున హవాలా మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో పెద్ద ఎత్తున హవాలా మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో పెద్ద ఎత్తున హవాలా మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ కీలక సమావేశం జరగనుంది. మున్సిపల్ ఎన్నికలకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. విజయ సంకల్ప సమావేశం పేరుతో కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకునేలా వ్యూహం రచించనున్నారు. తెలంగాణ బీజేపీ కీలక సమావేశం జరగనుంది. మున్సిపల్ ఎన్నికలకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. విజయ సంకల్ప సమావేశం పేరుతో కీలక భేటీ జరగనుంది. సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకునేలా వ్యూహం రచించనున్నారు. ఇక తెలంగాణ బీజేపీ కీలక సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి కాసేపట్లో తెలంగాణ బీజేపీ కీలక సమావేశం జరగబోతా ఉంది. ఈరోజు సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈ భేటీ జరగబోతా ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు రిజర్వేషన్లను కూడా ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది 1-2 రోజుల్లో అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటికే సమాయత్తం అవుతా ఉంది. మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే విధంగా కూడా బీజేపీ ఇప్పటికే ఒక ప్లాన్ అయితే రూపొందించుకుంటుంది. ఇందులో భాగంగానే ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. విజయ సంకల్ప సమావేశం పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎంపీలు,
మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, మాజీ జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. అందరు ఎంపీలు కూడా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో అందరూ కలిసి ఈ సమావేశానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి మంచి పట్టు ఉంది అని చెప్పేసి ఏదైతే ఉందో, గతంలో కూడా మున్సిపాలిటీల్లో మంచి రికార్డు కూడా ఉంది బీజేపీకి. అప్పుడు సాధించినటువంటి ఓట్లకు మరిన్ని ఓట్లు సాధిస్తే ఖచ్చితంగా ఈసారి మెజారిటీ మున్సిపాలిటీలు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్పి కూడా బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము, ఇటీవల జరిగినటువంటి ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్యంగా మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పటికే అధిష్టానం కూడా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పేసి కూడా రాష్ట్ర నేతలను ఇప్పటికే అభినందిస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ముందుకు వెళ్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ మరింత బలోపేతం చేసుకుంటే రాష్ట్రంలో అధికారం కూడా కైవసం చేసుకునేందుకు అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది, ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుంది. కాబట్టి నేతలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ఇటు పార్టీ అధిష్టానం కూడా రాష్ట్ర నేతలకు సూచనలు జారీ చేసింది. ఈ రోజు జరగబోయే సమావేశానికి పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఇటు బండి సంజయ్లతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పాటిల్ కూడా ఈ సమావేశానికి రాబోతా ఉన్నారు. ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహాలు అనుసరించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పట్టణాలకు అమలు చేస్తున్నటువంటి అమృత్ పథకం కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ పట్టణాలకు సంబంధించి ఇచ్చే నిధులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా మున్సిపాలిటీలను కూడా ఖచ్చితంగా కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణ భవన్లో మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బతుకమ్మను తీసి పక్కన వారేసినారు. అసలు తెలంగాణ అస్తిత్వానికే దెబ్బ కొట్టే విధంగా మరి ఆ తల్లి రూపునే మార్చి ఇవాళ ఒక దివాలా తీసిన కళావిహీనంగా ఉన్న కాంగ్రెస్ తల్లిని మన మీద రుద్దే ప్రయత్నం బలవంతంగా ఒకవైపు. ఇంకా విచిత్రం, రాచరిక పోకడలు అంటాడు. ఏమనంటే హైదరాబాద్కి నిషాన్ చార్మినార్, ఆ చార్మినార్ని తీసేస్తా అంటాడు. ఏది? మన తెలంగాణ రాజముద్ర నుండి. కాకతీయ రాజులు, కాకతీయ డైనాసిటీ వారు తెలంగాణకు చేసిన విశేషమైన మేలు మీరు చూడాలి అనుకుంటే మీరు తెలంగాణలోని ఏ జిల్లాకి పోయినా వారు కట్టించిన చెరువులు, వారి ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ పురోగతి ఇవన్నీ మీకు కనబడతాయి. అట్లాంటి కాకతీయుల కళా ప్రభావానికి, కాకతీయ గొప్పతనానికి వెలుగుగా ఉన్న వరంగల్కు చిహ్నంగా మారుపేరుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తారు. ఇట్లా అపసవ్యపు పనులు, దిక్కుమాలిన పనులు, తుగ్లక్ పనులు తప్ప ఈ ముఖ్యమంత్రి గారు చేసిందేమీ లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి, ప్రజల దగ్గరికి పాలన పోవాలి. ప్రజాపాలన అంటే నిజమైన నిర్వచనం ప్రజల దగ్గరికి ఎంత సన్నిహితంగా పాలన ఉంటే అంత మంచిదని చెప్పి 10 జిల్లాల తెలంగాణని 33 జిల్లాలు చేసుకున్నాం. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం. కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండల కేంద్రాలు, అట్లాగే తాండాలు, గ్రామ పంచాయతీలుగా అట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. హైదరాబాద్ మహానగరంలో కూడా గతంలో 24 సర్కిళ్లు ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 30 సర్కిళ్లకు పెంచుకున్నాం. గతంలో 4 జోన్లు ఉంటే 6 జోన్లు చేసుకున్నాం. ప్రతి జోనల్ కమిషనర్కి, ప్రతి డిప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం. అంటే ఇవన్నీ చేసుకున్నాం, కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు. హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఒక రాజకీయ పార్టీ కాదు, సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై, దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు ఉన్నారు, సనత్ నగర్కి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, అట్లాగే మరి మా నాయకులందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వారందరినీ కూడా వారు ఆహ్వానించారు. సికింద్రాబాద్కు సంబంధించిన పుర ప్రముఖులు, సికింద్రాబాద్కు సంబంధించిన మరి సికింద్రాబాద్ ప్రేమికులు వారు ఆహ్వానించి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని, మేము పుట్టిందాడినే మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి,
ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగులు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము. ఏం చెప్పాము? ఈ జంట నగరాలు జోడెద్దులు, ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది. లష్కర్ అంటారు, పట్నం అంటారు. ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి, అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి. మీకు అధికారం ఇచ్చింది 6 గ్యారంటీలు అమలు చేయమని, మీకు అధికారం ఇచ్చింది 420 హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని, మీకు అధికారం ఇచ్చింది బీసీలకు 1,00,000 కోట్లు పెడతామని మీరు చెప్తే దాన్ని నమ్మించినారు. మీకు అధికారం ఇచ్చింది ఎస్సీలకు ఎస్టీలకు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తున్నాడు దళిత బంధు, నేను 12 లక్షలు ఇస్తానంటే నమ్మి మీకు ఇచ్చారు. మరి 2 ఏళ్ళు అయింది. హైదరాబాదు సికింద్రాబాదు ఈ జంట నగరాల్లో ఒక ఇల్లు కట్టినావా? కనీసం ఒక ఇటుక పెట్టినావా? ఈ 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కనీసం 2 ఏళ్ళు అయిపోయింది, చేయలేదు, మంజూరు చేయలేదు. ఒక్క కొత్త రోడ్ వేసినావా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినావా? ఏదీ లేదు. ఉన్నవి కూలగొట్టుడు తప్ప కట్టిందైతే ఏం లేదు. ఆ కూలగొట్టే క్రమంలో విధ్వంసం మాత్రమే తెలిసిన ఈ ముఖ్యమంత్రి ఇవాళ సికింద్రాబాద్ అనే పదాన్నే లేకుండా విధ్వంసం చేసే ఆలోచన చేస్తుంటే దాన్ని ప్రతిఘటిస్తూ ఇవాళ సికింద్రాబాద్ పెద్దలందరూ కలిసి ఒక శాంతి ర్యాలీ అని పెట్టుకున్నారు. దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తే ఇవాళ ఉదయం అందరం తెలంగాణ భవన్లో సమావేశం అవుదాం, ఇక్కడ సమావేశమై మన గౌరవ ప్రజాప్రతినిధులందరం కూడా కలిసికట్టుగా పోదాం, సంఘీభావం చెప్దామని చెప్పి మేమందరం ఇక్కడ చేరుకున్న తర్వాత మాకు తెలిసింది శ్రీనివాస్ యాదవ్ గారిని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, పద్మారావు గారిని హౌస్ అరెస్ట్ చేసినారు, మిగతా మన కార్పొరేటర్లని మిగతా మా నాయకులని దాదాపు 8,000 మంది మా సోదరులని సోదరిమణులని ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అందుకే నేను ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, మీ అధికారం అపరిమితం అని మీరు అనుకుంటున్నారు. అధికారం 5 ఏళ్లకు ఒకసారి ప్రజలు రెన్యూ చేస్తే మళ్ళీ వస్తుంది తప్ప మీ ఇష్టం ఉన్నట్టు తుగ్లక్ పనులు చేస్తూ పోతుంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదనేది ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది, మీరు మీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా మరి ద్రోహులుగా చరిత్రలో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన ద్రోహులుగా, తెలంగాణ తల్లిని రూపుమాపి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించిన ద్రోహులుగా, తెలంగాణ సంస్కృతిని తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ని తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మని వీటిని దెబ్బతీసిన ద్రోహులుగా నీ ప్రభుత్వం నీ పార్టీ నిలబడిపోతుంది. అదే కోవలో అదే వరుసలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచికానందం పొందొచ్చు, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు కోర్టుకి పోతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున న్యాయబద్ధంగా నిరసన చెప్పే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన హక్కు. అట్లాంటి హక్కును ఈ జనవరి మాసంలో ఏ జనవరి 26న అయితే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటామో, మరి రిపబ్లిక్ డేకి 10 రోజుల ముందు మరి రాహుల్ గాంధీ గారు పెద్ద పోజులు కొడతా ఉంటాడు కాన్స్టిట్యూషన్ పట్టుకొని, ఇగో మేము కాన్స్టిట్యూషన్ సంరక్షకులము రాజ్యాంగ రక్షకులం అని చెప్తాడు. ఇదేనా మీరు రక్షించే పద్ధతి? ఒక శాంతి ర్యాలీని భగ్నం చేసి ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టు చేసి ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణ నేను అడుగుతా ఉన్నా. అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా కోర్టుకి పోతాం, ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం. జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ఈ తుగ్లక్ సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము. అట్లాగే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ తిరిగి ప్రజల దీవెనలతో తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తుంది. గతంలో మేము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎంసీహెచ్ను జిహెచ్ఎంసీ చేస్తే మేమేం వ్యతిరేకించలేదు. ఎందుకంటే హైదరాబాద్ అస్తిత్వాన్ని ఆయన ముట్టుకోలేదు. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసి జంట నగరాలను జంట నగరాలుగా కాకుండా ఏదో 4th సిటీ అంట, ఫ్యూచర్ సిటీ అంట. ఫ్యూచరే లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతానంటే ఎవరు నమ్ముతాడు? ఎవరు దాన్ని విశ్వసిస్తారు? అందుకే మేము చెప్పేది ఒకటే, మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలో ఖచ్చితంగా వస్తుంది. గతంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 10 జిల్లాలు ఉన్న తెలంగాణని 33 జిల్లాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఒకవేళ సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టమే అయితే, సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టం సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ని కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లాలు తీసేస్తా అంటున్నాడు. ఆయన కోపం ఏందో ఆయన బాధ ఏందో మాకైతే అర్థం కావట్లేదు. ఎవడైనా తెలివైన ముఖ్యమంత్రి 2016లో జిల్లాలు ఏర్పడితే
10 ఏళ్ల తర్వాత జిల్లాలు సెటిల్ అయ్యి కలెక్టర్లు కూర్చొని ప్రజలు అలవాటు పడి ప్రజలు కరీంనగర్ పోయే వాళ్ళు సిరిసిల్లలోనే పనిచేసుకుంటుంటే మహబూబ్ నగర్ పోయే వాళ్ళు గద్వాలలోనే కలెక్టర్ గారిని కలుస్తుంటే నీకొచ్చిన నొప్పి ఏంది నేను అడుగుతా ఉన్నా. 33 జిల్లాల్లో 33 కలెక్టరేట్లు కట్టుకున్నాం. ఒక్కో కలెక్టరేట్ మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, మేము చెప్పడం కాదు. ఇలాంటి కలెక్టరేటు ఏదైతే ఇక్కడ ఉన్నదో భువనగిరి కలెక్టరేట్ చూసినాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు ఎంపీగా చెప్పినాడు కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా ఉండే ఇట్లా అని చెప్పినాడు. గంత అద్భుతంగా సెక్రటేరియట్ కంటే కూడా తలదన్నే విధంగా కలెక్టరేట్లు కట్టి ప్రజల దగ్గరికి పాలన తెచ్చి ప్రజల మనోభావాలను గౌరవిస్తే ఈ ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంది, ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏందని మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే అవసరమైతే సికింద్రాబాద్ని జిల్లా చేసే దిశగా ఆలోచన చేయాలి కానీ సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా ఆలోచన చేయాలి కానీ ఈ రకంగా జంట నగరాలని వాటి అస్తిత్వాన్ని చావుదెబ్బ కొట్టే విధంగా ఫ్యూచర్ సిటీ పేరిట 4th సిటీ పేరిట పనికిమాలిన తుగ్లక్ పనులు చేయకుండా మరి ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా పోవాలని, అట్లాగే తప్పకుండా న్యాయస్థానానికి పోతాం. శాంతి ర్యాలీ ఇవాళ నిజానికి కొన్ని వేల మంది అనుకున్నాం, కానీ కోర్టు పర్మిషన్ ఇస్తే ఎంత బ్రహ్మాండంగా చేయాలో అంతకంటే గొప్పగా చేసి చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ సికింద్రాబాద్ ప్రజలకి మేము చెప్తా ఉన్నాం, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఒకవేళ తుగ్లక్ పనులు చేసినా దాన్ని తిరిగి మార్చి మీ మనోభావాల్ని గౌరవించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది. మీరు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మనోభావాల్ని వారికి కూడా నివేదించి తప్పకుండా మీ ఆలోచనని గౌరవించే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి అరెస్ట్ అయిన వారందరినీ కూడా బేషరతుగా, ఎందుకంటే మేము మరి వారికి అనవసరంగా ఇన్కన్వీనియన్స్ కాజ్ చేయాలని మేము కూడా అనుకోవట్లేదు, అరెస్ట్ అయిన వారిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పి కూడా మేము పోలీసు వారికి కూడా డిమాండ్ చేస్తూ మరి ఇట్లాంటి తుగ్లక్ పనులు మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మరొకసారి హెచ్చరిస్తూ మీ అందరికి కూడా మీడియాకు కూడా థ్యాంక్స్. పోరాడుదాం సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం, పోరాడుదాం సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం. అదిగా మేము తప్పుగా పోరాడతలేం కదన్నా, ఎందుకు బచావ్ 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 బచావ్. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం తమ పార్టీ నాయకుల శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే తమ 7వ గ్యారంటీ అని చెప్పిన రేవంత్ రెడ్డి నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే తమ పాలసీ అని నిరూపిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడం సిగ్గుచేటు అని విమర్శించారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకోవద్దని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, మీ నిర్బంధాలకు భయపడేది లేదన్నారు. చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వం కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.